వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది, మన కష్టం ఫలితాన్ని చూపిస్తుంది, మన మంచితనం మంచి రిలేషన్ ఇస్తుంది. మరి మన షెఫ్ స్పెషల్ మంచి వంటను మంచి టేస్ట్ ని మనకు అందిస్తుంది. అందుకే షెఫ్ స్పెషల్ ప్రోగ్రామ్ ని ప్రతిరోజు చూస్తూ రకరకాల వంటలు నేర్చుకుంటూ మీ అందరు కూడా షెఫ్లు అయిపోతున్నారా? మీరందరు షెఫ్లు ఎలా అవుతారండి? మా షెఫ్ శ్రీకాంత్ గారు ఉండగా ఎలా అవుతారు? అందుకే మా శ్రీకాంత్ గారిని వెల్కమ్ చేసేస్తా. వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో. హలో అండి. వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ. సో ఈ రోజు అంటే మీకు పోటీగా చాలా మంది షెఫ్ మహారాణులు రెడీ అవుతున్నారు అక్కడ. అంటే మీకు సాట్ ఎవరు రారని చెప్పారు అనుకోండి వాళ్ళకు. సో ఈ రోజు మరి అందులో భాగంగా విచ్ వంట యు ఆర్ ప్రిపేరింగ్? ఈ రోజు చేస్తున్న డిష్ ఏంటంటే యాక్చువల్లీ ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అన్నమాట. భీమవరం, అబ్లాంపురం అటువంటి సరౌండింగ్స్ లో ఇది చాలా ఫేమస్. ఓకే. యాక్చువల్లీ ఇది ఒక రైస్ ఐటమ్. ఓకే. రైస్ ఐటమ్. దీని పేరు వచ్చేసి వినగానే మీరు ఎక్కడ విన్నట్టుంది అంట, చికెన్ పులావ్. చికెన్ పులావా? ఎస్. ఎందుకు అంటే ఇటువైపు చేసుకోరా? అంటే ఇటువైపు ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది, అటువైపు ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. సో భీమవరంలో స్పెషల్ అన్నారు కాబట్టి సో దానికి మనం భీమవరం చికెన్ పులావ్ అని ఏం చేద్దామా? ఎస్, తప్పకుండా. పేర్లు పెట్టడంలో టీవీ వాళ్ళు పేర్లు పెట్టినట్టు ఎవ్వరు పెట్టరు అని మీరు అనుకుంటున్నారు కదా? అంతేనండి. ఇన్ని కూరగాయలు, ఇన్ని రకాల రెసిపీస్, దాన్ని మేము ఎన్ని రకాలుగా ఎన్ని డిఫరెంట్ టైప్స్ లో చేస్తూ ఉంటాం కాబట్టి డిఫరెన్షియేట్ చేయాలి కదా, అందుకనమాట. సో ఈ రోజు భీమవరం చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. భీమవరం చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నానబెట్టిన రైస్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి, కాజు, హోల్ గరం మసాలా, కొబ్బరి పాలు, నూనె. సో భీమవరం చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా బౌల్ పెట్టేనా? బౌల్ పెట్టుకోవాలి. అసలు ప్యాన్ కాదు, దీనికి బౌల్ పెట్టుకోవాలి. సో పులావ్స్ కి, బిర్యానీస్ కి మనం పెద్ద బౌల్ తీసుకుంటాం కాబట్టి. అండ్ వాట్ అబౌట్ ఆయిల్? ఆయిల్ అండి. యాక్చువల్లీ గీ వాడతారు, బట్ కొద్దిగా లైట్ గా తిందామని ఆయిల్ తో ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఒకవేళ మీరు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్ టు యూ. బట్ డాల్డా మాత్రం యాడ్ చేసుకోకండి. జనరల్గా బయట ఎక్కువ డాల్డా యాడ్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేడవుతూ ఉంటుంది. వేడవుతున్నప్పుడే మనం ఏం చేద్దామంటే హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, మనకు తెలిసిందే కదా. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ నాకు ఒకరు ఈ రెసిపీ జనరల్ గా బయట చెప్తుంటారు కదా, అయితే వాళ్ళు అంటారు అనమాట, ఆయిల్లో గరం మసాలా వేసి చట్పట్లు ఆడాక అంటారు. గరం మసాలా చట్పట్లు ఆడదండి. అవును. ఎస్, జస్ట్ కొద్దిగా ఫ్లేవర్స్ రిలీజ్ అయిందని బాగుంటుంది కానీ గరం మసాలా చట్పట్లు ఆడదు. ఆవాలు జీలకర్ర చట్పట్లు ఆడదు. ఎస్. సో స్లైస్డ్ ఆనియన్, అండ్ స్లైస్డ్ ఆనియన్ తో పాటు కొద్దిగా కాజు కూడా వేస్తున్నాను, అంటే మన జీడిపప్పు. ఆనియన్ ని మనకి ఆల్మోస్ట్ బ్రౌన్ అయ్యేదా కుక్ చేసుకోవాలి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. అండ్ కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకుందాం, తర్వాత సరిపడా సాల్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఇది ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలన్నారు కదా? ఎస్, బ్రౌన్ అవ్వాలి. సో పులావ్స్ అండ్ బిర్యానీస్ కి జనరల్ గా మనం ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ చేస్తూ ఉంటాం, డార్క్ బ్రౌన్. సో అలాగే బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక 70 to 80% చేసుకుంటే మిగతాది ప్రాసెస్ లో కూడా అయిపోతుంది. యాక్చువల్లీ అవుతూ ఉంటాయి, దాంతో పాటు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం. సో అవి కూడా ఫ్రై అయిపోతాయి. సో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. నేను ఎస్పెషల్లీ ఏం కారం యూజ్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ పచ్చిమిర్చి. ఎస్, ఓన్లీ పచ్చిమిర్చి. అండ్ ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం, అవి కొద్దిగా స్వీట్ గా ఉంటాయి. సో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, కారం ఎక్కువ కావాలి. అండ్ ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. దీంతో పాటు పుదీనా, జనరల్గా మనకి రైస్ ఐటమ్ స్పెషల్. ఎస్, పుదీనాతో పాటు కొద్ది కరివేపాకు ఇక్కడ సౌత్ ఇండియా రీజియన్స్ లో ఎక్కువ చేస్తారు కాబట్టి కరివేపాకు యూజ్ చేస్తారు. సో కరివేపాకు, అండ్ కరివేపాకుతో పాటు ఎక్కడ చేసినా నేను మాత్రం కొత్తిమీర యాడ్ చేస్తాను కదా. సో కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం ఇప్పుడే ఇంకా పులావ్ ఫ్లేవర్ వచ్చేసిందండి, అయిపోయింది, వచ్చేసింది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది వేస్తే ఫ్లేవర్స్ ఇక తన్నుకొని వచ్చేస్తాయి. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు చికెన్ కూడా యాడ్ చేద్దాం. చికెన్ కుక్ అవ్వాలి కదా. సో చికెన్
బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కావాలంటే ఆన్ బోన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, బట్ బోన్లెస్ అయితే మనకి బోన్స్ లేకుండా హ్యాపీగా తినేచ్చు కదా. అండ్ చికెన్ మంచిగా కుక్ అవ్వాలి కొద్దిగా మనకి. అండ్ మన రిమైనింగ్ సాల్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. సాల్ట్ మనం ఫస్ట్ ఆనియన్ ఫ్రై డౌన్ చేసుకున్నాం కదా, దీనికి కూడా సాల్ట్ కావాలి కదా. అండ్ కొద్దిగా కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ పులావ్లో ఎస్పెషల్ ఏంటంటే బిర్యానీకి అండ్ దీనికి చాలా అసలు ఇక కంప్లీట్ రివర్స్ అనమాట. ఓకే, ఎస్, ఇందులో కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తాం, కోకోనట్ పేస్ట్ యూజ్ చేస్తాం, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో కోకోనట్ మిల్క్, థిక్ కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ పేస్ట్ కూడా ఓన్లీ కోకోనట్, ఓన్లీ కొబ్బరి. ఒకలా ఇష్టం ఉంటే గసాలా కూడా కలిపి పేస్ట్ చేసుకోవచ్చు మీరు. ఒకసారి వేసి మంచిగా కలుపుకుందాం. కొబ్బరి వేసారు కాబట్టి ఇంకా దీని టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదండి, అంతే. సో ఇలా మనం చికెన్ వేసుకున్నాము, అలాగే కొబ్బరికి సంబంధించి కొబ్బరి పాలు వాడాము, అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాం. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ బై ద వే చికెన్ కూడా బాగా ఉడకాలన్నమాట. బికాస్ చికెన్ ఒక 60 to 70% ఉడికితేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళగలం. సో ఉడికినట్టేనండి, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం ఆ పులుపు ఫ్లేవర్ కోసం. ఓకే, అండ్ మ్యాక్సిమం చూస్తుంటే నార్మల్ బిర్యానీ ఫ్లేవర్, బట్ ఎక్స్ట్రా ఒక కొబ్బరి పేస్ట్ యాడ్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎసరు వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఆబ్వియస్లీ ఒక హాఫ్ కప్ తక్కువగా, అంటే 2 cups అంటే జనరల్లీ 4 మనం 3.5 యాడ్ చేస్తున్నాం. ఓకే, బికాస్ ఇట్ ఇస్ పులావ్ కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి. వేసి ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మనకు కొద్దిగా ఎసరు రావాలి, ఎసరు వచ్చాక మనం రైస్ వేసుకుంటాం. ఓకే, సో మనకు చక్కగా మరుగు కూడా వచ్చింది అంటే ఆ మసాలాస్ అవన్నీ కూడా బాగా చికెన్ కి పట్టినట్టు, చికెన్ కూడా చక్కగా ఉడికినట్టు, అండ్ అప్పుడు మనకి రైస్ వేసుకోవచ్చు అనమాట. సో ఈ లోపు మీరు కూడా ప్రాసెస్ నేర్చేసుకుంటున్నారా ఫాస్ట్ గా? ఒకవేళ భీమవరం చికెన్ పులావ్ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. మరిగింది కదా, ఒకసారి చూద్దామా? వచ్చేసింది అండ్ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇక్కడ బౌల్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ అట్లీస్ట్ 15 to 30 minutes. ఎప్పుడు అనుకుంటాం మనం బాస్మతి రైస్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాక్సిమం 30 నిమిషాలు సోక్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మనకు బిర్యానీయో పులావో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులోకి సోక్ చేసిన రైస్ యాడ్ చేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేయాలి. మేబీ ఒక 10 minutes టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం హైలో పెట్టేసుకుందాము, ఆ తర్వాత మళ్ళీ సిమ్ చేసేద్దాము. ఫైనల్ గా ఏంటంటే మన ఆడియన్స్ అందరికి చికెన్ పులావ్ రెడీ అయిపోయిన ఫార్మాట్ చూపిద్దాం. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. ఓకే, సో 10 minutes అయిపోయింది కదా, సో చూద్దాం. అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని టేస్ట్ చేసేద్దాం. సో భీమవరం చికెన్ పులావ్ ఇస్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సో పులావ్ అంటే పక్కా చక్కగా పులావ్ కలర్ లో ఉంది ఫస్ట్. ఎందుకంటే ఇట్లా బాగా అంటే దానికి భయంకరమైన కలర్స్ ఏముండవు, రెడ్ ఎల్లో అలాంటివి ఏమి ఉండవు. అంటే మన అట్లా కుంకుమ పువ్వు వేసి అది వేస్తే తప్ప మన కలర్ జనరల్లీ పులావ్ కలర్ ఇస్ దిస్ ఓన్లీ. అంటే కొంచెం మనకి లైట్ క్రీమిష్ కలర్ లోనే ఉంటుంది. అండ్ కింద లైట్ గా మారుతుంది కదా, బ్రౌన్ కలర్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఆ మాడి తింటేనే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. యాక్చువల్లీ మాడ కొట్టుకొని మరి తినేది అనమాట ఆ కలర్ కోసం. అండ్ ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. సూపర్. భీమవరం చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. సో వేడి వేడిగా పొగలు రావాలి అన్నట్టు భీమవరం చికెన్ పులావ్ ఇస్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. భీమవరం చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నానబెట్టిన రైస్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి,
కాజు, హోల్ గరం మసాలా, కొబ్బరి పాలు, నూనె. భీమవరం చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కరేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చివరిగా కట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకుని ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని కొబ్బరి పాలు, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టి మరిగించాలి. అది కాస్త మరుగుచ్చిన తర్వాత మనం ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఇందులో మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పెషల్ గా ఉండే భీమవరం చికెన్ పులావ్ రెడీ. సూపర్. కొబ్బరి పేస్ట్ వేసినందుకు ఆ రియల్ చక్కగా ఆ స్వీటిష్నెస్ తో కూడిన ఆ స్పైసీనెస్ అని చెప్పొచ్చు. బాగుంది, వెరీ నైస్. చాలా అంటే సాఫ్ట్ అండ్ సటిల్ అనమాట. కారం స్పైసీగా అట్లేం లేకుండా చాలా ప్లెయిన్ గా హ్యాపీగా సూపర్ గా ఉంది. ఇంకా చికెన్ పులావ్ శ్రీకాంత్ గారు చేసిన తర్వాత ఎలా ఉంటుంది, అది కూడా భీమవరం స్పెషల్. సో తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.